ఈరోజు యాక్చువల్లీ ఇక్కడ గ్యాదర్ అయింది మా టైటిల్ అనౌన్స్ చేయడానికండి. ద మూవీస్ నేమ్ ఇప్పటికి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇట్స్ కలావర్ కింగ్ అండి. కలావర్ కింగ్ అంటే ఇట్స్ లైక్ అందరూ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇట్స్ పేక ముక్కల్లో ఒక కార్డ్ అండి. ఇట్స్ లైక్ మన కింగ్ కార్డ్ ఉంటుంది, కలవర్ రాజు అంటారు దాన్ని. సో మేము దాన్ని కొంచెం ఇంగ్లీషైజ్ చేసేసి కలవర్ కింగ్ అని చెప్పేసి మా టైటిల్ పెట్టుకున్నాం. కలవర్ రాజు చాలా కలర్ఫుల్ క్యారెక్టర్. మా సినిమాలో ఇట్స్ లైక్ నా క్యారెక్టర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో అందుకే టైటిల్ పర్ఫెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అనుకున్నాం. Today we have come here to announce the title of the film, and I think it's quite appropriate because the kind of character Nikhil has, I think it completely suits the film. It is a light comedy. The chemistry between Nikhil and me, the character is very different. It's not a typical romantic, love story. So, we have a cat and mouse chase throughout the film, and the series of events that we have because of his intellect and his wit and my character is what the movie is all about. So I hope you enjoy it, and I just want to wish the entire team very best. This is my first film. I was working with Mr. Balumikendra sir. I think that this is very good movie. Actually, yesterday we saw that film. All are a very entertainment that film. Whoever the person see the film, they are laughing very much because Nikhil performance is very good and very nice. And also the Sweta Basu. In my first project, they are my artists. That is my gift. And also the producers, D.S. Rao sir, Chandrasekhar sir, and Sudarshan Reddy sir, and Sridhar Reddy sir. All are very cooperative with me. That's why I am doing the film best. I hope you, in my next film, definitely I will speak in Telugu. Thank you all. కలవర్ కింగ్ నిఖిల్, శ్వేతా బసు, అజయ్ చాలా మంచి కాంబినేషన్. ఈ టైటిల్ గురించి మా ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళకి మేము ఈ టైటిల్ గురించి చెప్తే ఎవ్రీబడి పాజిటివ్గా చాలా బాగుంది టైటిల్, డెఫినెట్గా సినిమా చాలా బాగుంటుంది, చాలా క్యాచీగా ఉంది టైటిల్ అని చెప్పారు అందరూ. డెఫినెట్గా ఈ టైటిల్ చాలా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను ఆడియన్స్లో. సినిమా పరంగా ఆల్మోస్ట్ 2 సాంగ్స్ ఓన్లీ బ్యాలెన్స్ ఉంది. ఈరోజు రేపు ప్యాచ్ వర్క్ చేస్తే టోటల్ టాకీ ఫినిష్. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం మేము చేయాలని. డెఫినెట్గా మంచి కాంబినేషన్, యూత్కి చాలా బాగుంటుంది సినిమా. నిఖిల్, శ్వేతా బాసు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు సినిమాలో. కలవార్ కింగ్ అంటే ఇదేదో కార్డ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా, కలవార్ కింగ్ కార్డ్స్ ఆడుతున్నప్పుడు ఏ విధంగా కార్డ్ ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అలాగే ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఎవరిని ఏం చేస్తాడో ఎప్పుడు ఎలా ఉంటాడు అనేది ఎవరు తెలియదు. చాలా ఫన్నీగా ఉంటుంది చిత్రం. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. సాయికృష్ణ ప్రొడక్షన్ బ్యానర్లో నా ద్రోణ సినిమా తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కథ, డైరెక్టరు ఒక మంచి స్క్రిప్ట్తో మన దగ్గరికి వచ్చాడు. ఈ స్క్రిప్ట్ ఒక యూత్ హీరోకి అయితేనే బాగుంటుందని నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే శ్వేతా బాసు ఒక మంచి యూత్ కాంబినేషన్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి సెంటిమెంటు ఉన్న స్క్రిప్ట్ జరగడం నిజంగా చాలా లక్కీగా భావిస్తున్నాం. షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది, రష్ చూసుకున్నాం, మంచి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. డెఫినెట్గా నా గత సినిమాల కంటే చాలా బెటర్మెంట్గా ఒక మంచి ఎంటర్టైన్మెంటు, సెంటిమెంటు ఉన్న ఒక మంచి సినిమా నా బయ్యర్స్కి నేను ఇవ్వబోతున్నానని చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. Thank you.